సెప్టెంబర్ 11 అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో బాబు జగ్జీవన్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ జిల్లా అధికారి శ్రీధర్ రావు మాట్లాడుతూ అడవుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణలో అమరులైన వారి కోసం సెప్టెంబర్ 11 అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుతున్నామని, వారికి నివాళులు అర్పించామని అన్నారు. ఈ అటవీ అమరవీరుల దినోత్సవం 1730లో సెప్టెంబర్ 11న రాజస్థాన్ జోన్పూర్ కేజ్రీ గ్రామంలో, ఈ అటవీ అమరవీరుల దినోత్సవం 1730లో సెప్టెంబర్ 11వ రాజస్థాన్ జోన్పూర్ కేజ్రీ గ్రామంలో అటవీ పరిరక్షణ కోసం జాంబీ చెట్లను నరకడం అడ్డుకునే ఘటనలో 363 మంది మరణించారని తెలిపారు. ఈ ర్యాలీలో జిల్లా అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అటవీ శాఖ కోసం, చెట్ల పరిరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం అసవులు బాసిన అమరవీరులందరినీ తలుచుకొని వారికి నివాళులు అర్పించడం మన యొక్క ప్రాథమిక విధి. అంతేకాకుండా నైతికమైన బాధ్యతగా అటవీ శాఖ భారతదేశం అంతా కూడా ఈ రోజును నిర్ణయించింది. 11 సెప్టెంబర్ను 11 సెప్టెంబరే ఎందుకు నిర్ణయించిండ్రు అంటే దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇతని సంపదను కాపాడుకునే క్రమంలో అసూలు బాసిన వీరుల యొక్క సంస్మరణ అనేది కొన్ని వందల ఏళ్ల నుంచి జరుగుతుంది. ఈ త్యాగం అనేది వందల ఏళ్ల నుంచి జరుగుతుంది. 18వ శతాబ్దంలో 1730-31 ఆ ప్రాంతంలో జోధ్పూర్లో జరిగిన ఒక సంఘటన, జోధ్పూర్ ప్రిన్స్లో ఒక చిన్న సంఘటనకు, చిన్న కాదు అది దాదాపు ప్రపంచంలోనే అతిపెద్ద సంఘటన